గొప్పవారి గోత్రాలు పెరుమాళ్ళకెరు కానీ భారతదేశాన్ని శాశ్వతంగా ఎప్పటికీ మేము లేకపోతే పరిపాలించుకోలేరు అని చూపించేందుకోసం భారతదేశమే కాదు ప్రతి దేశానికి కొన్ని వివాదాలు సృష్టించిపోయింది పరమ దరిద్రపు దేశమైనటువంటి బ్రిటిష్ వాళ్ళు ఆనాడు పోతా పోతా వివాదాల్ని పెంచి పోషించే విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుపోయారు. ఇప్పుడు పాకిస్తాన్కి మెక్మోహన్ రేఖ ఆధారంగా జరిగే గొడవ, భారతదేశానికి కాశ్మీర్ గొడవ, ఇట్లాగ ప్రతి దేశానికి ఏదో ఒక పెంట పెట్టిపోయారు. ఇప్పుడు అలా అదే బ్రిటన్లో స్కాట్లాండ్ గొడవ ఏంటి, లేకపోతే అందులో నుంచి ముక్కలవుతామంటున్నటువంటి దేశాలు, స్వతంత్రత ప్రకటించుకుంటున్న దేశాలు, రాణిగారి పట్ల రాజుగారి పట్ల విధేయతని వదిలేస్తున్నటువంటి దేశాలు చూస్తున్నాం. అదే సందర్భంలో కాశ్మీర్కి మద్దతు ఇస్తూ వస్తున్నటువంటి దేశాల్లో కెనడా ఒకటి. ఈ కెనడాకి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆల్బర్టా తాజాగా ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఏంటంటే కెనడా నుంచి విడిపోవడానికి సంబంధించినటువంటి రెఫరెండం పెట్టాలన్నటువంటి దాన్ని ఆపివేస్తూ, వాస్తవంగా మధ్య రెఫరెండం పెట్టేసి కెనడా నుంచి విడిపోదాం అనుకున్నారు. ఇప్పుడు తాజాగా అలా విడిపోయే రెఫరెండం ప్రతిపాదన కొత్తగా కార్నీ ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఆ ప్రపోజల్ని తాత్కాలికంగా ఎబేయన్స్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది.